హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మోహన్ని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుసుకో ఏదైనా. టాపిక్లోకి వచ్చేస్తే ఈ వీడియోలో సెల్స్ అంటే ఏంటి, సెల్స్ వల్ల యూజెస్ ఏంటి, సెల్స్ని ఎలా యూజ్ చేయాలి, వీటన్నిటిని ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. కమింగ్ టు ది టాపిక్, సెల్స్ అంటే ఏంటి? ఎక్సెల్ ఓపెన్ చేస్తేనే మనకు ఇలా చిన్న చిన్న బాక్సెస్ లా కనపడుతున్నాయి చూడండి, వీటినే సెల్స్ అని అంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కి ఒక డిఫరెంట్ అడ్రస్ అనేది ఉంటుంది. ఓకే, కానీ ఆ సెల్ అడ్రస్ని ఎలా తెలుసుకునేది? చెప్తా బ్రో, చెప్పడానికే నేనుంది. దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ మెథడ్, ఓపెన్ చేసిన ఎక్సెల్ షీట్లో క్లియర్గా చూస్తే ఏదో ఒక సెల్ హైలైట్ అయి ఉంటుంది ఈ విధంగా. ఒకవేళ మీకు ఏ సెల్ హైలైట్ అయి కనిపించలేదా, ఏదో ఒక చోట క్లిక్ చేయండి, అదే సెలెక్టెడ్ సెల్ అంటాం. ఆ సెల్కి వర్టికల్గా పైకి చూస్తే ఒక కాలం లెటర్ హైలైట్ అయి ఉంటుంది ఈ విధంగా. ఓకే, అండ్ నెక్స్ట్ చూస్తే ఈ సెల్కి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే రో లెటర్ హైలైట్ అయి కనబడుతుంది ఈ విధంగా. ఇప్పుడు ఈ కాలం లెటర్ని ఈ రో నెంబర్ని కంబైన్ చేస్తే అదే మన సెల్ అడ్రస్ అవుతుంది. ఇక సెకండ్ మెథడ్, ఈ మెథడ్ వచ్చి చాలా సింపుల్ అంటే సింపుల్. జస్ట్ ఓపెన్ చేసిన ఎక్సెల్ షీట్లో చూస్తే ఏదో ఒక సెల్ హైలైట్ అయ్యి ఉంటుంది ఈ విధంగా. ఇప్పుడు కాలం లెటర్స్ పైన లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న బాక్స్ లా కనబడుతుంది చూడండి, దీన్నే నేమ్ బాక్స్ అని అంటాం. ఇందులో సెల్ అడ్రస్ని డిస్ప్లే చేస్తుంది ఈ విధంగా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ E5, ఇక్కడ చూడండి E5. నెక్స్ట్ చూస్తే సెల్స్ వల్ల యూజెస్ ఏంటి? సెల్స్ని నార్మల్గా డేటాని ఆర్గనైజ్డ్గా స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎక్సెల్ సెల్స్లో ఎంటర్ చేసిన డేటా వల్ల సెల్స్ని రెఫరెన్స్గా తీసుకొని ఫార్ములాస్ని యూజ్ చేస్తాం. ఇంకా చూస్తే క్యాలిక్యులేషన్స్ చేస్తాం, చార్ట్స్ని క్రియేట్ చేస్తాం, ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన అవి అర్థం కావు. సో అప్కమింగ్ వీడియోస్లో తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక నెక్స్ట్ చూస్తే సెల్స్ని ఎలా యూజ్ చేయాలి. వర్క్షీట్ ఏరియాలో మనకు ఏ సెల్లో అయితే ఎంటర్ చేయాలో ఆ సెల్ని హైలైట్ చేసుకోవాలి. అంటే సింపుల్గా లెఫ్ట్ క్లిక్ చేయండి ఏదో ఒక సెల్ మీద, ఆ సెల్ హైలైట్ అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన డేటాని ఎంటర్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఎంప్లాయీస్ డేటా అనేది ఫిల్ చేద్దాం. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ అండ్ వాళ్ళ శాలరీస్. ఓకే, ఇవి హెడ్డింగ్స్ మనం పెట్టుకున్నాం. ఇప్పుడు ఎంప్లాయీ ఐడి నెంబర్ అనమాట, 121 ఎంప్లాయీ ఐడి, అండ్ నేమ్ వచ్చేసి రాహుల్, అండ్ డిపార్ట్మెంట్ వచ్చేసి పెయింట్ షాప్, వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారని, ఇంకా అతనికి వచ్చేసి శాలరీ ఎంత అనేది వీటన్నిటిని నోట్ చేస్తాం అనమాట. 20,000 ఎంటర్ చేసాం. ఇప్పుడు అదే విధంగా సేమ్ ఇంకొక 2 or 3 కాలమ్స్ని ఎంటర్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం వీటన్నిటిని టోటల్ చేద్దాం. అంతకంటే ముందు ఈ 3 సెల్స్ని సెలెక్ట్ చేసుకొని పైన కనపడుతున్న మెర్జ్ అండ్ సెంటర్ని ట్యాప్ చేయండి. అలా చేస్తే 3 సెల్స్ ఒకే సెల్గా కన్వర్ట్ అవుతుంది. అందులో టోటల్ అని ఎంటర్ చేస్తున్నా. పైన ఉన్న 3 రోస్ని అడిషన్ చేయడానికి సమ్ అనే ఫార్ములాని యూజ్ చేస్తాం. ఈజ్ టు సమ్, బ్రాకెట్స్ ఓపెన్ చేసి పైన ఉన్న 3 రోస్ని డ్రాగ్ చేసి ఎంటర్ ట్యాప్ చేస్తాం. ఆ 3 ఎంప్లాయీస్ శాలరీస్ ఎంత అంటే 53,000 అని ఇలా క్యాల్కులేట్ చేస్తాం. ఈ వీడియోలో మనం ఏ టాపిక్స్ మీద డిస్కస్ చేశామో అవన్నిటినీ ఒకసారి రీకాల్ చేసుకుందాం. సెల్స్ అంటే ఏంటి, సెల్ అడ్రస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సెల్స్ వల్ల యూజెస్ ఏంటి, సెల్స్ని ఎలా యూజ్ చేయాలి, వీటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఫార్ములాస్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. నెక్స్ట్ వీడియో మాత్రం మిస్ అవ్వకండి ప్లీజ్, ఎందుకంటే ఎక్సెల్ మొత్తం ఫార్ములాస్తోనే యూజ్ చేస్తాం. ప్రతి ఫార్ములా మనకు చాలా ఇంపార్టెంట్. సో డోంట్ మిస్ ది నెక్స్ట్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.